కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నిజం బయటికొస్తే పూర్తి నిజం బయటికొస్తుంది. మేం మరో దారి లేక నాగా మహారాజు గారికి చెప్పాల్సి వస్తుంది. ఆయన్ని అవమానించింది జీవన్ కాదు, రాజా రాణి చేశారని. నీదే ఉంది, పనిలోంచి తీసేస్తారంతే. కానీ ఆలోచించు, రాజా సంగతి ఏమవుతుంది? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. వాళ్ళు మనల్ని చూశారు, ప్రమాదం పెరిగిపోతుంది. వాళ్ళు ఈ ఊళ్ళోకి ఇంతకు ముందు కూడా వచ్చారు. మనకు ప్రతిసారి తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ముందు మీరు కాస్త తమాయించుకోండి. వద్దు, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్వరగా. అమ్మా, ఎందుకు అంతలా భయపడుతున్నారు? కాస్త తమాయించుకోండి. లేదు అమ్మా, వాళ్ళు మనల్ని చూడలేదు. వాళ్ళకి తెలియదు మనం ఎక్కడ ఉంటామో. ఎవరు మిమ్మల్ని చూడలేదు. చూశారు నన్ను, వాళ్ళు నన్ను చూశారు. అమ్మా, ఎవరు చూశారు? పెదరాణి అమ్మగారు చూసారా? రాజేశ్వరి చూసిందా? లేదు. క్షమించండి. చూశారు. అయ్యో అమ్మా, ఎవరు చూశారు? సిపాయిలు. మా మీరు మరీను సిపాయిలకి తెలుసా మనం ఎవరో ఏంటో? అమ్మ, మీరు ఎంత కంగారెడుతున్నారంటే మీరు నాగానో పెదరాణి అమ్మగారినో కాదు, ఎవరో చనిపోయినారు బతికి రావడం చూసినట్టుంది. అమ్మా, నా నుండి మీరేమైనా దాస్తున్నారా? మా అమ్మా, ముందు కాస్త తమాయించుకోండి. వద్దు వద్దు, మీరు అలాంటిదేం చెయ్యొద్దు. మీరు ఏ శిక్ష వేయాలనుకున్నా నాకు వేయండి, రాజాని మాత్రం ఏం చేయకండి. అయితే మేం వేసిన పందానికి ఒప్పుకున్నట్టేనా? సరే, కానీ నాకు ఒక షరతు ఉంది. ఈ మహల్లో సేవకులందరినీ ఒక్కసారి ఇక్కడికి పిలిపించండి. ఎవరి జీవితాల మీద దీని అంతటి ప్రభావం పడుతుందో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించండి. ముందు మీరు తమాయించుకోండి. అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. అమ్మకి టీబీ వచ్చింది. నేను ఎలాగోలా మాట్లాడి తక్కువ చేయిస్తాను. అయినప్పటికీ 400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా 15 రోజుల్లోగా అయిపోవాలి లక్ష్మణ్. ఈవిడ పొద్దున్నుంచి ఏమీ తినలేదు, అందుకే ఈవిడికి కళ్ళు తిరుగుంటాయి. ఇప్పుడే నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ మహల్లో నౌకర్లకి ఒక్కసారి మాత్రమే తిండి పెడతారు. నానమ్మని నానమ్మ అని నేను పిలుస్తాను అంతే. నిజం చెప్పాలంటే తను మంచి స్నేహితురాలు. కచ్చకాయ ఆడడం, గాలిపటం ఎగిరేయడం, చేపలు పట్టడం అన్నీ నానమ్మే నేర్పించింది. అంటే నాకు అక్కయ్య లాంటిది. జడ వేసుకోవడం, పొయ్యి వెలిగించడం, పాట పాడటం అన్నీ నేర్పించింది. అంటే నాకు అమ్మ కూడా తనే. పూజ చేయడం, ఎక్కడ గుడి కనిపించినా అక్కడ ఆగి దండం పెట్టడం, బాగా చదువుకోవడం అన్నీ నేర్పించింది. నానమ్మ నన్ను ఎప్పుడు కూడా ఎలాంటి పని చేయనివ్వలేదు. నన్ను ఒక రాణిలా పెంచింది. అని తనకు ఆరోగ్యం పాడైంది, నోట్లోంచి రక్తం వస్తోంది. డాక్టర్ తాత చెప్పాడు, రోగం బాగవ్వడానికి బయటికి తీసుకెళ్ళకపోతే నానమ్మ చచ్చిపోతుందని. కూర్చోండి, కూర్చోండి. అమ్మా, రాణి, నేను వెళ్ళి మీకోసం మంచినీళ్ళు తాతాను, మీరు రండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను తను
చెప్పిన ప్రతి మాట వింటాను. కానీ నాన్న చేతికి దెబ్బ తగిలింది కదా, ఎవరో ఒకరు పని చేయక తప్పదు కదా. అందుకే నేను మహల్లో పని కోసం వచ్చాను. అలాగైనా నానమ్మకి బాగు చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు పెద్దరాని అమ్మ నన్ను పెద్ద సమస్యలో పడేశారు. మనలో జీతం ఒక్కరికే ఇస్తారు, నాకు మీకు. అమ్మా ఈ నీళ్లు తాగండి. అమ్మా మా మా అమ్మా అమ్మా అమ్మ మీరు పడుకోండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మా అంత ఆలోచిస్తున్నావెందుకు చిట్టెలుక? అక్కడ చావు మీ నాన్నమ్మ గొంతు నులివేసిందంటే ఇక మీ నాన్నమ్మ ఎన్నటికీ తిరిగి రాదు. నీ జీతం తీసుకో. నీ స్నేహితులు అర్థం చేసుకుంటారులే. నీ పరిస్థితి బాలేదు కదా. తీసుకో తీసుకో. చూశారుగా, ఈ చిట్టెలుక వెనక నడుద్దాం అనుకున్నారా మీరు? తనిప్పుడు బోన్లో పడింది. తను ఓడింది, మేం గెలిచాము. మరోసారి మా ముందు వేషాలెయ్యొద్దు. నాకు వేరే దారి లేదు. నేను మా నానమ్మను కాపాడుకోవాలి. మా నాన్న చెప్తుంటాడు, బలహీనులందరూ బలంగా తయారవ్వాలని. ఈ డబ్బులు తీసుకుంటే మా నాన్నమ్మను నేను అవమానించినట్టు అవుతుంది. మీరు నా జీతం కూడా మిగిలిన వారికి ఇచ్చేయండి. మరో మాట, మరొకరి రొట్టెని లాక్కోవడం పిల్లులు చేసే పని, చిట్టెలుకలు చెయ్యవు. మీరు ఇలా చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు పెద్దరాణి అమ్మ. మీకు డాక్టర్ మాట మీద నమ్మకం లేకపోతే మరి చికిత్స ఎందుకు చేయించుకుంటారు? ఈవిడ మానసిక ఒత్తిడికి లోనై బాధపడుతుంటే అప్పుడు మందులే కాదు, దేవుడు కూడా కాపాడలేడు. నాన్న, ఇప్పుడు నా జ్వరం తగ్గిపోయింది. మరి నువ్వు డాక్టర్ బాబాయ్ని ఎందుకు పిలుచుకొచ్చావు? నేను నా స్నేహితులకి నానమ్మకిచ్చిన బహుమతి గురించి చెప్పడానికి వెళ్ళాను. నానమ్మ ఏది? నానమ్మ నా దగ్గరికి రావద్దు. వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడ నుండి.
వెళ్ళు రాణి, వెళ్ళు. ఏమైంది నానమ్మ? నాన్న, నానమ్మను కాపాడు. బహుమతి ఇచ్చిన డబ్బులతో నానమ్మను కొండ మీద ఉన్న ఆసుపత్రికి పంపించు. తల్లి, మనకి బహుమతులు వచ్చి డబ్బులు రాలేదు. మరి నానమ్మకే కదా మొదటి బహుమతి వచ్చింది. రాణి, ఒక్కోసారి మనం గెలిచి కూడా అన్ని కోల్పోతాం. రాణి గెలిచేసింది. మేమెవరిని క్షమించదలుచుకోలేదు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అందరూ. మనం ఓడిపోయాం రాణి, మొత్తం కోల్పోయాం. అది నీకు అర్థం కాదులే. సామాన్లు సర్దుతున్నారు ఎందుకు? మనం మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? చూడరాని, ఊరికి నన్ను ఇసుకించుకో. నేను పని చేస్తున్నాను కదా, వెళ్ళి నుంచే. ఈ కాళీప్రసాద్ గారు మొరుగుతున్నారు ఎందుకు? నాన్న, నేను ఇప్పుడే చూసిస్తాను. రాజాబాజా, లోపలికి రా. వెంటనే నువ్వు నాతో రాబల్లి. రా, కూర్చో. రాజాబాజా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఇంట్లోకి ఎందుకు రాలేదు? అయ్యో, నేను లోపలికి వస్తే అందరికీ తెలిసిపోతుంది కదా నేను ఒక రాకుమారునని. అయినా నువ్వే కదా చెప్పావు నేను రాకుమారన్న సంగతి మీ ఇంట్లో తెలియకూడదని. అయ్యో రాజాబాజా, నీతో సావాసం చేసి నాకు కూడా మతిపోయింది. కానీ మనం ఇప్పుడు తెలివైన వాళ్ళం అయిపోతాం. ఎందుకంటే రాజాబాజా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నీ మాటలు తర్వాత చెప్పొచ్చు కానీ బల్లి, ముందొకసారి నీ కళ్ళు మూసుకో. రాజాబాజా, నాకు ఇప్పుడు ఆడాలని లేదు. కళ్ళు మూసుకోమన్నాను కదా బల్లి. నా దగ్గర ఒక మంచి మంత్రం ఉంది, దాంతో సమస్యలన్నీ తీరిపోతాయి. నా మీద నమ్మకం ఉంది కదా? ఏంటిది? అందులో ఏముందో చూడు. అరే, ఇన్ని డబ్బులా నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నా దగ్గరికి ఎలా వచ్చాయంటావేంటి? అవి నా సొంతం. నీ సొంతం ఎలా అవుతాయి? నువ్వేమైనా పని చేస్తున్నావా? అయ్యో, అవి నా జేబు ఖర్చుల కోసం ఇచ్చినవి. ఇన్ని డబ్బులా? నీకు ఇంతకీ ఎన్ని జేబులున్నాయి? 2 ఏళ్ళగా బర్త్డేకి ఇచ్చిన డబ్బులు రేడియో కొనుక్కుందామని దాచిపెట్టుకున్నాను. కానీ నాకన్నా నీకే ఈ డబ్బులు ఎక్కువ అవసరం. అందుకే నేను నా పిగ్గీ బ్యాంక్ పగలగొట్టాను. మొత్తం 250 ఉన్నాయి. నేను ఈ డబ్బులు తీసుకోలేను. నాన్నమ్మ చెప్తూ ఉంటుంది, ముష్టిగా ముత్యం ఇచ్చినా మనం తీసుకోకూడదని. ఏమన్నావు బలిమోహమా? నేను నీకు ముష్టి వేస్తానా? నువ్వు నాకు సాయం చేసినట్టే నేను నీకు సాయం చేస్తున్నాను. ఇది కూడా నీకు అర్థం కాలేదా? మన స్నేహం చాలా పాతది కాకపోవచ్చు, కానీ మనది మంచి స్నేహం. అప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఎంత ప్రేమగా చూశారు నన్ను. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, తను మీ నాన్నమే కాదు, నాకు కూడా నాన్నమేనని. మరి నేను మా నాన్నమ్మ కోసం ఆ మాత్రం చేయలేనంటావా? మర్చిపోయావా ఆ రోజు నీకేం చెప్పాను? రాజా రాణి ఎప్పుడు వేరువేరు కాదు, వారు ఒకటిగానే ఉండేవారు, ఎప్పటికీ అలానే ఉంటారు.
ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? రాణి, నిన్నే అడుగుతున్నాను, నీకు ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? నేను స్కూల్ నుంచి పనికి వెళ్ళేదాన్ని. నల్లకాకి మీద ఒట్టు నాన్న. స్కూల్ అయిపోయాకే పనికి వెళ్ళేదాన్ని. అంటే నువ్వు ఇంత డబ్బు సంపాదించావా? చెప్పు రాణి. రాణి, నిన్నే అడిగేది, నీకు ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న. నేను స్కూల్ అయిపోయాకే పనికి వెళ్ళేదాన్ని. అలాగే మా స్నేహితుడి ఇంట్లో కూడా పనిచేశాను నేను. ఇక అప్పుడు తనేంటి? నువ్వు తన దగ్గర ముష్టెత్తుకున్నావా? మీ నాన్న ఇంకా చచ్చిపోలేదే, చేతికి చిన్న దెబ్బ తగిలిందంతే. నాన్న, ఇది ముష్టెత్తుకునేది కాదు. నేను అక్కడ పనిచేశాను నాన్న. అందుకే నాకు ఈ డబ్బులు ఇచ్చారు. మీరు పని చేయొచ్చు. నాన్నమ్మకి ఇంత జబ్బుగా ఉండి కూడా ఇంతేసి పని చేయొచ్చు. మరి నేనెందుకు చేయకూడదట? నేను నానమ్మని చచ్చిపోనివ్వను. నీకు ముందే చెప్తే నువ్వు వద్దనే వాడివి. అందుకే నేను ఇలా దాచిపెట్టక తప్పలేదు. సిట్టి తల్లి, నన్ను క్షమించమ్మా. నేను నా బంగారు తల్లిని ఎంతలా తిట్టాను. రాణి, నువ్వు నీ పువ్వు లాంటి చేతులతో పనిచేసి నానమ్మ కోసం డబ్బు సంపాదించావా? నా తల్లి ఎంత పెద్దదైపోయింది రాణి. కానీ రాజా నుండి మనం తీసుకున్న డబ్బు మనం తిరిగి ఎలా తీర్చగలం చెప్పు? రాణి, మనం అప్పుగా తీసుకుంటే వారికి తిరిగి ఏమైనా విలువైంది ఇవ్వగలిగినప్పుడే తీసుకోవాలి. అదే సరైన పద్ధతి. కానీ నువ్వేం కంగారడుకో. మీ నాన్న ఉన్నాడుగా, నేను వెళ్తాను ఆ నారీ నికేతనానికి. వెళ్ళి మీ నాన్నమ్మ గెలిచిన బహుమతి ఉంది కదా, అది అడిగి తీసుకొచ్చేస్తాను. సరేనా? ఏదేమైనా గాయత్రి చిన్నదైనా పెద్దదైనా మనల్ని మాత్రం గెలవలేదు. చుంచు మొహంది ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో కదా. మా నానమ్మ నాకు స్నేహితురాలు, నాకు అమ్మ కూడా తనే. తన స్వరం మా చెవుల్లో గుచ్చుకుంటుంది తెలుసా. నానమ్మంట పెద్ద. అందరి జీతం పెంచేలా చేసింది, కానీ ఏంటి ప్రయోజనం? అయినా పెదరాణి అమ్మ ఈ పేదోళ్ళకి ఎంతైనా పెట్టండి, బీతరుపులే అరుస్తారు. సరిగ్గా చెప్పారు. నాయకురాల్ని నేనేనంటూ తన నానమ్మని చంపేసుకుందిగా. ఇప్పుడు చికిత్సకు డబ్బులు ఎక్కడి నుండి తెస్తుందో. ఇప్పుడు చిట్టెలుక ముష్టెత్తుకోక తప్పదు. రాణి, రాణి, రాణి. లక్ష్మణ్, నన్ను మన్నించు లక్ష్మణ్. నేను సొన్నలేక ఇంకా బ్రతికే ఉందన్న విషయం నీ దగ్గర దాచాను. తన లక్ష్మణ్ బ్రతికే ఉన్నాడని ఒకవేళ సొన్నలేఖకి తెలిస్తే అప్పుడు ఈ విషయం మహల్ దాకా పాకడానికి ఎక్కువ సమయం పట్టదు. నేను నా మనవరాల్ని ప్రపంచంలోని ఏ మారుమూలకి తీసుకువెళ్ళినా నాగా మమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాడు. నేను నా మనవరాలి ప్రాణం కాపాడుకోవడం కోసం నీ ప్రేమని నాశనం చేసేశాను. నన్ను క్షమించు. ఈ బజారు కుక్కని మహల్లోకి తీసుకొచ్చేటంత ధైర్యం వచ్చిందా నీకు? పిచ్చి కుక్క. తన పేరు కాళీప్రసాద్. కొంచెం మర్యాదగా చెప్పండి, ఆగిపోతాడు. ఆగు. ఏ కాళీ, ఆగండి. ఆగండి కాళీప్రసాద్.
నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు రాలేదు. నేను రాజాబాజా కోసం వచ్చాను. వారు నిన్ను కలవాలనుకోవట్లేదు. బలి, నువ్వెప్పుడొచ్చావు? కాళీప్రసాద్ గారు కూడా వచ్చారే. రాజాబాజా, నేను కాళీప్రసాద్ గారిని నీకు ఇచ్చేందుకు వచ్చాను. ఏంటి? ఎందుకంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం మంచి పని కాదని మా నాన్న చెప్పాడు. అందుకే ఆ డబ్బుని అప్పుగా నేను తీసుకోలేను. దానికి బదులుగా నాకు అన్నిటికంటే ఎంతో ఇష్టమైన దాన్ని నీకు ఇస్తున్నాను. అది ఇప్పుడు మాట్లాడండి పెదరాణి అమ్మ. ఈ సూది కత్తి కన్నా పదునుగా ఉంది. అంటే నౌకర్లందరి జీతము పెరిగింది. ఇక మీ ప్రియమైన మనవడు రాజా మిమ్మల్ని మోసం చేసి చిట్టెలికకి సాయం చేశాడు. ఏమంటారు ఇప్పుడు? అంటే దీని అర్థం ఒక్కటే పెదరాణి అమ్మా, ఈ రాణి రాజాని హుండీని కైవసం చేసుకుంది. ఇప్పుడు చెప్పండి,